సాఫ్ట్వేర్ కోర్స్ మాదాపులో తీసుకోవచ్చా, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. లేకపోతే బెంగళూరులో తీసుకోవచ్చా? ఎందుకు ఈ టాపిక్ నేను తీసుకొచ్చానంటే, నేను రీసెంట్ డేస్ లో మాదాపూర్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ రివ్యూ చేద్దామని దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం తిరిగాను. అంటే ఇది గురించి చెప్పే ముందు ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నా. హాస్టల్ రివ్యూ. నేను ఆహా హాస్టల్స్ అని ఫస్ట్ నేను 2016లో నా ఫస్ట్ ఫెయిల్యూర్ స్టార్ట్అప్ అది. అండ్ అప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో డెఫినెట్లీ ఓయో లాగా ఆహా హాస్టల్స్, తర్వాత మన తెలుగు ఓటీటీ వచ్చింది కాబట్టి దాన్ని ఓహోగా మార్చి ప్రయత్నం చేద్దాం అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను సక్సీడ్ కాలేకపోయాను ఆ స్ట్రీమ్లో. అంటే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే 100% సక్సెస్ అవుతాను, కానీ ఇప్పుడు చాలా టైం కన్స్ట్రెయిన్. సో ఫినాన్షియల్గా ఇవన్నీ చూసుకోవాలి, టీమును రిక్రూట్ చేసుకోవాలి. సో రకరకాల కారణాలతోటి కొంత అది డిలే అవుతా ఉంది. సో అదేంటి అంటే హాస్టల్స్ గురించి అప్డేట్ ఇవ్వడం. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్సు మాదాపూర్లో తీసుకోవచ్చా లేకపోతే బెంగళూరులో తీసుకోవచ్చా అంటే దారుణమైన విషయం. అంటే 2018-19లో 5,000 నుంచి 6,000 ఉండేది, ఏది 4 షేర్ హాస్టల్. ఇప్పుడు అది 9,000కి చేరింది. లిటరల్లీ 9,000 అంటే నెలకి 4 షేరు కంజెస్టెడ్గా ఉండే హాస్టల్ వచ్చేసి మాదాపూర్లో 9,000. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇష్టం ఉంటే జాయిన్ అవ్వు, ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెకేట్ చేయి. అంటే అలాంటి పరిస్థితి మాదాపూర్లో ఉంది. సాఫ్ట్వేర్ కోర్సు మాదాపూర్లో తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఈ 9,000 10,000 నెలకు ఖర్చు పెట్టి మినిమం 6 months ఉంటుంది. సో ఆల్మోస్ట్ 60,000 to 70,000 మన ఓన్లీ హాస్టల్ ఫీజు అవుతా ఉంది. అండ్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ అనేది నాకైతే నేను టీముని పెట్టి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పుట్టగొడుగులాగా ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మాదాపూర్లో ఉండే హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ డబ్బులు ఎలాగో పోతున్నాయి, 9,000 10,000 11,000 పోతున్నాయి. కానీ అక్కడ ఏ హాస్టల్ బాగుంది అనే ఇన్ఫర్మేషన్, ఫుడ్ మరీ సూపర్గా ఇంట్లో ఉన్నట్టు ఉండకపోయినా యావరేజ్గా ఉండేది ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు అప్డేట్ చేస్తారని నేను భావిస్తున్నాను. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ నాకు తెలియదు ఇది ఎంతమంది చూస్తారో. మీరు అసలు ఏ హాస్టల్లో ఉన్నారో ముందు మెసేజ్ చేయండి. దాని గురించి ఎలా ఉంది ఏంటి అనేది మనం డెఫినెట్లీ డిస్కస్ చేద్దాము. మంత్లీ మెనూ ఎలా ఉంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకోటి వచ్చేసి, ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, బెంగళూరులో కూడా ఇదే ఛార్జెస్ ఉన్నాయి. మామూలుగా బెంగళూరుని మనం అవాయిడ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి, ఎక్స్పెన్సివ్ అని. ఓకే, ఎక్స్పెన్సివ్ అవుతుందని మనం బెంగళూరులో సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోవడానికి అవాయిడ్ చేస్తూ ఉన్నాము. బట్ ఇప్పుడు హైదరాబాద్లో మాదాపూర్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడెక్కడ ఉన్నారు స్టూడెంట్స్, ఏ హాస్టల్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, దీన్ని కూడా మనం రివ్యూస్ అనేది చేద్దాము. ఇనిషియల్గా అసలు అక్కడ హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది లాంగ్ టైం మనకి చాలామంది స్టూడెంట్స్కి అండ్ హాస్టల్ వాళ్ళు కూడా తీసుకున్న డబ్బులు కొంతవరకు న్యాయం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.